హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గోపి బ్లాగ్స్. ఈరోజు మేము మా స్వాములు అందరం కలిసి రేపు కార్తీక సోమవారం సందర్భంగా మేము అందరం కలిసేసి దైద అమరలింగేశ్వర స్వామి దర్శనానికి మేము వెళ్ళినామండి. అక్కడ స్వామివారు వచ్చేసి మన అడవిలో ఉంటాడండి. స్వామివారు బాగా దట్టమైన అడవిలో గృహలో ఉంటాడు స్వామివారు. పక్కమటి కృష్ణానది ఉంటుంది, అమ్మవారు కూడా ఉంటుంది. మేము వచ్చేసి ఆ స్వామివారి నైట్ అక్కడ నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకొని మేమందరం కలిసి వద్దామని చెప్పేసి వెళ్ళామండి. అక్కడికి మేము వెళ్ళిస్తాండి. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క గుడి విశిష్టత ఏంటంటే ఆ యొక్క కొన్ని వందల ఏళ్ల క్రితమే అక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారు. స్వామివారు అంత విశిష్టత గల గుడి అండి. ఆ యొక్క గుడిలోకి మనం స్వామివారు దర్శించుకోవడానికి వెళ్ళాలన్నా కానీ ఒక అవి సున్నపురాయితో గృహాలండి, సున్నపురాయి గృహాలు. అవి ఓలో చెక్కినట్టే ఉంటాయండి, కానీ అవి ఎవరు చెక్కలేదు. ఒక మనిషి వెళ్ళనీకి అంత ఏర్పడాయండి అవి. మంచిగా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అండి. ఇంకోటి అంటే కొన్ని వందల వేల క్రితం కూడా స్వామివారి దగ్గర మన ఒక చరిత్ర ఉందండి. ఏంటిదంటే గోవు వచ్చేసి స్వామివారికి పాలధారలు జల్లించడం అనేది జరుగుతుందండి. అది చూసిన గో కాపరి ఏంటిది ఈ 3 రోజుల నుంచి గోవు పాలు ఇవ్వట్లే అని చెప్పేసి ఆ గోవుని అనుసరించుకుంటూ వచ్చేవారికల్లా ఆ గోవు ఆ స్వామివారికి అభిషేకాలు చేస్తుంటది. అది చూసిన ఆ గో కాపరి స్వామివారికి దండం పెట్టుకుని ఊళ్ళో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఆ యొక్క గుడిని చూడడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ స్వామివారికి అమరలింగేశ్వర స్వామి అని చెప్పేసి స్వామివారికి పేరు పడ్డది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని మన మనసులున్న కోరిక కోరితే మనం కోరిన 1 వీక్లోనే సక్సెస్ అవుతుంది. ఆ స్వామివారికి చెమ్మేడు నీళ్ళతో అభిషేకం చేస్తే స్వామివారు ఉప్పొంగిపోతాడు. అంత గొప్పవాడు స్వామివారు అమరలింగేశ్వర స్వామి. ఆ స్వామి తలపై మనం చేయి పెడితే మనకు అనిపిస్తున్నప్పుడు మెత్తగా ఉంటుంది స్వామివారి తల, అలానే చల్లగా ఉంటుంది. స్వామివారు అక్కడ శివలింగం వచ్చేసి గోల్డెన్ బ్లాక్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది. పైనుంచి మనం చూసినట్టయితే సూర్యుడు కూడా స్వామివారికి కొట్టడం జరుగుతుంది. అంత గృహలో కూడా సన్లైట్ పడుతుంది స్వామివారి మీద, అంతా బాగుంటుంది. అక్కడ మనం నిలబడవచ్చు స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు. మనం నిలబడడానికి కూడా అంత ఫ్రీగా ఉంటుంది. అంత అసలు మనం అనుకుంటామండి ఇట్లా దేవుళ్ళు అంత గృహలో ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటాం, కానీ మేము వెళ్ళే స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం కొద్ది కూడా అసలు ఎలాంటిది అనిపించలేదు. లోపల ఇంత ముందు కంటే ఇంకా అప్డేట్ అయింది మంచిగా. లోపల ఏసీలు పెట్టారు, లైటింగ్ పెట్టారు. ఒకప్పుడు లైటింగ్ కూడా లేదు. ఆ స్వామివారి దర్శనానికి దీపాలు పట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళేది. ఇప్పుడు లైటింగ్ పెట్టారు, ఫ్యాన్లు పెట్టిరు, ఏసీలు పెట్టిరు. మంచిగా ఉన్నదండి స్వామివారి దర్శనానికి. మీకు సందర్భాలలో ఏదైనా ఫెస్టివల్ సందర్భంలో స్వామివారి ఎక్కడ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఈ యొక్క దైదా చూజ్ చేసుకోండి, బాగుంటుంది. మీ జన్మ ధన్యమైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆడికి వెళ్ళినప్పుడు 100% మీరు అభిషేకాలు చేయడానికి ప్రియారిటీ ఇవ్వండి. స్వామివారికి అంత దూరం వెళ్తున్నారు, అభిషేకాలు చేస్తే చాలా మంచిది. అలాగనే మరెన్నో వీడియోల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి